గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విజయవాడలోని మన గురునానక్ కాలనీలో కొత్త రెస్టారెంట్ అండి. రెస్టారెంట్ పేరు వచ్చి త్రయాం రెస్టారెంట్ మన గురునానక్ కాలనీలో. ఇదంతా బయట అంటే ఎంట్రన్స్ ఏరియా అండి. ఎంట్రన్స్ ఏరియా నైట్ పూట అయితే వ్యూ చాలా సూపర్గా ఉంటుందండి, మామూలుగా కాదు. రెస్టారెంట్ కూడా లోపల కూడా ఉంటుంది, బయట ఎలా ఉండిద్ది. గురునానక్ కాలనీలో మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లోనే రోడ్డు పాయింట్లోనే పక్కన ఉంటుందండి ఈ రెస్టారెంట్ వచ్చి త్రయాం రెస్టారెంట్. ఇది నార్త్ ఇండియా వాళ్ళదండి, అంటే నార్త్ ఇండియన్ స్టైల్, సౌత్ స్టైల్ ఫుడ్ కూడా ఉంది ఇక్కడ. ఇదంతా పార్కింగ్ ఏరియా. చూశారు కదా బయట ఎంత క్లాస్ లుక్గా ఉందో, రెస్టారెంట్ లోపల కూడా అలాగ ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్లో కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా ఉందండి. ఇది మెయిన్ రోడ్డు చూపిస్తాను, చూసారా. మనకు రమేష్ హాస్పిటల్ సిగ్నల్ ఉంది కదండి, ఆ సిగ్నల్ నుంచి లోపల స్ట్రైట్గా అలా వచ్చేస్తే గురునానక్ కాలనీ ఏరియాలో లెఫ్ట్ సైడ్లో ఈ త్రయాం రెస్టారెంట్ అయితే ఉందండి. నేను సరదాగా ఫ్యామిలీతో ఈవినింగ్ పూట అలా వెళ్ళాము, మా బాబు మేమంతా. మా బాబు అయితే రెస్టారెంట్ల కంటే ముందే ఉంటాడు. ఎంటర్ అది డాగనట్టు రోజు ఇస్తాడు. ఇది వచ్చి మనకి రిసెప్షన్ ఏరియా అండి. కింద ఫోటోషూట్ లాగా ఉంటుందండి. ఈ ఫోటోషూట్ అయితే చాలా బాగుంటుంది. అంటే మనకి తాటాకులు ఉంటాయి కదండి, మన విలేజెస్లో తాటాకులతో దూదులతో చేసిన ఫోటోషూట్ అండి. ఇది కింద అండి, ఇది ఫ్రంట్ ఆఫీస్ మొత్తం. ముందు ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ నుంచి పైకి కూడా రెస్టారెంట్ ఉందండి. అది కూడా ఇంకా బాగుంటుంది, చూపిస్తాను మీకు. ఎంత పీస్ఫుల్గా ఉందో చూశారు కదండి. హాయిగా ఇక్కడ క్లాసిక్ లుక్ ఉంటుంది. ఫోటోషూట్గా అయితే ఏరియా చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ వచ్చి 2 ఫ్లోర్లు అండి, పైన కింద. ఇది కింద ఫ్రంట్ ఆఫీస్ ముందు, ఇది కింద అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఫోటోషూట్కి యాంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి, క్లాస్ లుక్ మామూలుగా ఉండదు. బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజ్ పార్టీస్ కానీ, లేకపోతే ఎలాంటి ఫ్యామిలీ అకేషన్స్ అయినా కానీ ఇక్కడ మాత్రం సూపర్గా ఉంటుందండి చేసుకుంటే. చూసారు కదా, పెద్ద టీవీ ఒకటి పెట్టారు. ఇక్కడ పక్కన చెట్టు ఉంటుందండి డెకరేషన్ చేసి, మామూలుగా ఉండదు. ఏరియా అంతా కూడా, ఏరియాలో అంతా సాఫ్ట్ డ్రింక్స్ అండి, మాక్టైల్స్ డ్రింక్స్ అంటారు కదా, అలా డ్రింక్స్ అయితే ఇక్కడ ఇస్తారండి, తీసుకోవచ్చు మనం. అంటే బల్క్గా మనం గ్రూప్గా వెళ్ళి పార్టీ చేసుకోవాలి, ఫుడ్ పార్టీ చేసుకున్న వాళ్ళకైతే ఈ రెస్టారెంట్లో కూడా చాలా బాగుంటుందండి యాంబియన్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎక్కువ వర్క్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ చాలా రెస్టారెంట్ ఫుడ్ పార్టీస్కి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇది కింద అండి, కింద ఫస్ట్ ఫ్లోర్లో చూపించాను మీకు ఇప్పటివరకు. ఇది పైన అండి. మా అంకుల్ గారు అయితే వచ్చారండి రెస్టారెంట్కి. అంకుల్, దిస్ వాష్రూమ్ అండి, మొత్తం వాష్రూమ్లు. లోపల వాష్రూమ్లు చూపిస్తున్నానండి, రెస్ట్ రూమ్స్ అంటాం కదా. లోపల చెట్టు అయితే ఒకటి వచ్చిందండి, యాప్ చెట్టు అది అనుకుంటున్నానండి. యాప్ చెట్టే అయితే పైకి ఉంది, కానీ పైన కట్ చేసి మామూలుగా డెకరేషన్గా అలా ఉంచారంట అక్కడి నుంచి అట్లా. అంటే రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి ఇటు ఏరియా చూపిస్తున్నానండి మీకు. మాక్టైల్స్ డ్రింక్స్ ఇస్తారు కదండి, ఆ పైన ఎంత చూశారు కదా. హోటల్ అయితే పక్కా క్లాస్గా ఉంటుందండి, మామూలుగా కాదు అసలు. యాంబియన్స్ అయితే అద్దరిపోతాయి. హోటల్ కూడా అలాగ ఉంటుంది, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా పైన, అంటే మనకి పైన చూపిస్తున్నానండి మీకు. కింద ఇదంతా మన విజయవాడలో ఇంత క్లాస్ లుక్ యాంబియన్స్ ఉన్న రెస్టారెంట్ కొన్ని ఉన్నాయండి, కానీ ఇది ఇంకా క్లాస్గా అనిపించింది. మేము పైకి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మేమే తీసుకున్న ఇది టేబుల్స్ అయితే, రిజర్వ్ చేసుకున్న టేబుల్స్ అయితే ఉన్నాయండి. పైనుంచి కింద చూపిస్తున్నాను. ఇది ఫోటోషూట్ ఏరియా అండి, అక్కడ కూర్చున్న ఫోటోషూట్. మేము లాస్ట్లో ఫోటోలు అయితే దిగాము. బయట సైడ్ అండి, రోడ్డు బయట. అది చూసారు కదా, మొత్తం ఎంత క్లాస్గా కనబడుతుందండి. మేము రిజర్వ్ చేసుకున్న ఈ టేబుల్ అండి ఇది. లోపల మా మిస్సెస్ వాళ్ళ కొలీగ్ అండి, వాళ్ళ ఫాదరు, అందరం కలిసి డిన్నర్ పార్టీకి వెళ్ళామండి మేము. ఇది వచ్చి కోకోనట్ చూశారు కదండి, కోకోనట్ని కట్ చేసి వాటర్లో తీసి సేమియా పాయాసం ఉంటారు కదండి, పాయాసం కలిపిస్తారు. అది కేరళ స్టైల్ అంట. కేరళలో అలాగే తింటారంట పాయాసాన్ని.
ఇక్కడ ఇచ్చారండి. మొత్తం మా ఫ్రెండ్ కూడా ఉన్నాడండి. మొత్తం మేమంతా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్ళామండి. పెద్ద టేబుల్ అయితే వేసారండి. సౌత్ నార్త్ ఫుడ్ అయితే ఉందని చెప్పారు ఇక్కడ. ఈ కేరళ స్టైల్లో కోకోనట్ పాయాసం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది. తర్వాత రాగి సంగటి ఫుడ్ ఉందండి. రాగి సంగటి ఉంది. ఎక్కువగా మనకి సౌత్ ఫుడ్ అయితే చాలా బాగుందండి. చెన్నై, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంది కానీ అది అంటే కొంచెం బాగా స్పైసీగా ఉంది. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి. మేమైతే ఒక పెద్ద టేబుల్ రిజర్వ్ చేసుకున్నామండి. లైటింగ్ తక్కువగా ఉందనుకున్నాం, వీడియో తీస్తున్నారు. ఇచ్చిన ఆర్డర్ అయితే చిల్లీ చికెన్ అండి. ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇది ఒక ఫ్రూట్స్ అండి, ఫ్రూట్స్ సంబంధించింది. అది కూడా రోలు పుచ్చకాయది. ఇది వచ్చి ఇది చెప్పాను కదండి, కేరళ స్టైల్లో కోకోనట్లో పాయాసం చేసి ఇచ్చారండి. అది కేరళలో అలాగే తింటారంట. ఇక్కడ నాకు కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అయితే సేమ్ అయితే చాలా బాగుందండి. ఇది సాంబార్ రైస్ అండి. గుత్తొంకాయ బిర్యానీ అండి. నెక్స్ట్ వచ్చి సాంబార్ రైస్. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో మేము చూసాం కదండి, అక్కడ పిల్లలకి ఈలు ఇవన్నీ డెకరేషన్ చేసి ఉన్నాయండి. తర్వాత రాగి సంగటి ఫుడ్ అండి, నాకు ఇష్టమైన ఫుడ్ రాగి సంగటి చికెన్ అండి. రాగి సంగటి అంటే రాగి సంగటిలో జీడిపప్పు, నెయ్యి. మా బాబు లాస్ట్లో స్టిల్స్ అయితే దిగాడండి కింద మెట్ల మీద. మెగాస్టార్ చిరంజీవి స్టైల్లో స్టిల్ అయితే ఇచ్చాడండి, మనశంకర వరప్రసాద్ స్టైల్లో. ఇక్కడ ఫోటోషూట్కి అయితే బాగుండిద్దండి. మెట్ల మీద ఈ స్టెప్స్ మీద, తర్వాత కింద ఈ పక్కన కూర్చుని తాటేకులు ఉన్నాయి కదండి, అక్కడ కూడా పిల్లలు దిగొచ్చు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి, మాకంటే మంచి స్టిల్ ఇచ్చింది ఈ పాప. మా బాబు నేను అలా ఫ్యామిలీస్తో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ గురునాన కాలనీలో ఉన్న రెస్టారెంట్ త్రయాం రెస్టారెంట్ని, మా మిస్సెస్ అక్కడ ఎవరో ఫోటోలు దిగుతాయండి, పాపని ఇస్తే ఎత్తుకున్నామండి. మా మిస్సెస్ వాళ్ళ కొలీగ్స్ అండి. దాన్ని ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అండి. రెస్టారెంట్ అయితే మాత్రం ఫుడ్ పార్టీస్ చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి. రీజనబుల్ ప్రైజెస్, నో ప్రాబ్లం. కింద లాస్ట్లో ఫోటోలు అయితే అలా దిగామండి. ఫోటోషూట్కి ఈ పాయింట్ ఎక్సలెంట్గా ఉంది. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాయ్.